హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్. ఇవాళ రెసిపీలో మంచి ఎనర్జీ ఇచ్చే క్రిస్పీ పొటాటో ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ రెసిపీని చిన్నపిల్లలు కూడా ఇట్టే ఈజీగా చేసేస్తారండి. ఇంత సింపుల్ అండ్ టేస్టీ పొటాటో ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక అర కేజీ బంగాళాదుంపను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2-3 సార్లు వాటర్లో వాష్ చేయండి. ఇలా వాష్ చేసుకున్న బంగాళాదుంపను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ కొంచెం వేసి ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ దాకా మినప్పప్పు, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ పొడి వేసుకొని దోరగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న బంగాళాదుంపను వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ప్లేట్ మూసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు పొడి, 1/2 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకుందాం. ఇలా మసాలా అంతా ముక్కలికి పట్టేలా కలుపుకున్న తర్వాత మూత మూసి లో ఫ్లేమ్లో మరో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వలన బంగాళాదుంప ముక్కలు క్రిస్పీ అండ్ సాఫ్టీగా రెడీ అయిపోతాయండి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత క్రిస్పీ అండ్ సాఫ్టీ పొటాటో ఫ్రై రెడీ అయిపోయిందండి. ఒక్కొక్క ముక్క తీసుకొని తింటుంటే ఇట్టే నోట్లో వెన్నలా కరిగిపోతాయండి. ఈ పొటాటో ఫ్రై కర్డ్ రైస్, రసం, చపాతీ, సాంబార్ రైస్ దేనికైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.